ఈరోజు ఒక వింత జీవి గురించి మాట్లాడుకుందాం. వింత జీవి అంటే ఏ జంతువు అనుకునేరు. ఆర్జీవి ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ. ఈ వింత జీవికి ఫ్యాన్స్ చాలానే ఉన్నారండి. ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన వారు ఉన్నారంటే నమ్మగలరా? ఇతను చెప్పే బోర్డు ఫిలాసఫీలు వింటే మాత్రం కాపురాలు కూలిపోతాయి, సంసారాలు సంకనాకిపోతాయి. ఇతని దృష్టిలో హ్యాపీ మ్యారేజ్ అనేది ఎక్కడా ఉండదంట. ఈ కాలంలో 80% మ్యారేజ్లు డివోర్స్లు అవుతాయి. లేదంటే మాత్రం పిల్లల కోసమో, సొసైటీ కోసమో, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవటం వలనో అందరూ అడ్జస్ట్ అవుతుంటారు అని ఇతను నమ్ముతారు. ఇతని మాటలు నిజమే కావచ్చు, కానీ అడ్జస్ట్ అవ్వను, నా లైఫ్ నా ఇష్టం అనటం ఈ కాలంలో ఫ్యాషన్గా మారిపోయింది. ఈ జీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఆర్జీవీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు. అందరూ ఆర్జీవీలా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి మన దేశం ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా. ఆర్జీవీకి భార్య, పిల్ల, తల్లి, చెల్లి అలాంటి సెంటిమెంట్లే ఉండవంట. ఇతనికి ఆ టైంలో అవసరమైన వ్యక్తులు తప్ప ఎవరూ గుర్తురారు. నేను చాలా సెల్ఫిష్ అని గొప్పగా చెప్పుకుంటుంటాడు. ఫ్యామిలీ అంటే అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్ అనుకుంటాడు. ఫ్రీడమ్ని, పర్సనల్ ఇంట్రెస్ట్ని కట్టడి చేస్తుందని బంధాలు బాంధవ్యాలకి దూరంగా ఉంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇతనికి డివోర్స్ అయిన 7 ఏళ్ల దాకా తన కూతుర్ని కూడా చూడలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. 7 ఏళ్ల తర్వాత కలిసినప్పుడు కూడా తన కూతురితో ఏం చెప్పాడంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి ఎంత బ్యాడ్గా చెప్పారో నువ్వు విన్నదానికంటే బ్యాడ్ పర్సన్ని నేను అని. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను అన్నారట. ఇక ఆర్జీవీ కూతురైతే అతన్ని ఒక పురుగు కంటే హీనంగా చూస్తుందట. ఇలాంటి వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఆ ఏజ్లో తనకే తెలియదంట తనకు లవ్ చేసే కెపాసిటీ లేదని. ఉందనుకొని తన వైఫ్ని కూడా నమ్మించి పెళ్లి చేసుకున్నారట. పెళ్ళైన తర్వాత కానీ తెలియలేదు పాపం ఆవిడికి ఈ ప్రబుద్ధుడి గురించి. ఎవ్వరి కోసం కొంచెం కూడా కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కాదు. తనకు నచ్చిందే చేస్తాడు. ఒకసారి అయితే తన భార్య పొద్దున్న 5 గంటలు లేపి పాల ప్యాకెట్ తీసుకుని రమ్మని చెప్పారట. నేను తీసుకురాను, నీకు కావాలంటే తెచ్చుకో అన్నారట. అప్పుడు తనకి పొద్దున్నే కాఫీ తాగడం కంటే ఎక్కువసేపు పడుకోవడం ఇంపార్టెంట్ అనుకున్నారట. నాలాంటి సెల్ఫిష్ పర్సన్ ఏ ఫ్యామిలీలోనూ ఉండకూడదు, నాలాంటి భర్త, ఫాదర్ ఎవరికీ ఉండకూడదని చాలాసార్లు చెప్పారు. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తన భార్య గురించి ఒక్కసారి కూడా బ్యాడ్గా చెప్పలేదు. తప్పంతా నాదే అని ఒప్పుకుంటాడు. తన ఫాదర్ చనిపోయినప్పుడు కూడా తను అసలు ఏడవలేదట. అప్పుడు తన ఫాదర్ ఫోటోకి దండేసి ఇంట్లో పెట్టొద్దని, చుట్టాల ఓదార్పులు, ఏడుపులు, పడబబ్బులు కూడా వద్దని అన్నారట. తన ఫాదర్ని కేవలం మంచి మెమరీగా గుర్తుంచుకుందాం అన్నారట. పోయినప్పుడు ఏడవలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ని 7 ఏళ్ల తర్వాత నానా పటేర్కి ఒక సినిమా షూటింగ్లో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కంట్లో నీళ్లు తిరిగాయట. ఎంతైనా ఆర్జీవీ కూడా మనిషే కదండి. నాకు సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఏమీ ఉండవు అని ఎంత సంప్రెస్ చేసుకున్నా ఏదో ఒక టైంలో అవి బయటకు వస్తాయి.